నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కువైట్ ప్రజలు జాతీయ దినోత్సవ వేడుకల సందర్భంగా కొత్త రికార్డును సృష్టించారని చెప్పేసి స్థానిక మీడియా పేర్కొంది. వివరాల్లోకి వెళితే ఇటీవల జరిగిన జాతీయ మరియు విముక్తి దినోత్సవ వేడుకల సందర్భంగా కువైట్ లోని ఆల్ షాహిద్ గార్డెన్ లో సందర్శకుల సంఖ్య అపూర్వంగా పెరిగింది. 1,32,955 మంది ఆల్ షాహిదా గార్డెన్ లోకి ప్రవేశించడంతో కొత్త రికార్డు సృష్టించారని చెప్పేసి, ఈ మైలురాయి కువైట్ చరిత్రలో ఇదే తొలిసారని చెప్పేసి, అలాగే ఉత్సవాలకు ఈ యొక్క గార్డెన్ కేంద్ర బిందువుగా మారింది. దేశభక్తి కార్యక్రమాలలో పాల్గొనడానికి మరియు సుందరమైన పరిసరాలను ఆస్వాదించడానికి ఆసక్తి చూపే జనాన్ని ఆకర్షించామని చెప్పేసి, జాతీయ వేడుకలకు కీలక వేదికగా ప్రజాదరణ పెరుగుతూ ఉందని చెప్పేసి, ప్రజలు వేల సంఖ్యలో హాజరవుతామని అనుకున్నాం, కానీ ఇలా 1,00,000 మందికి పైగా హాజరవుతారని చెప్పి మేము అంచనా వేయలేదని చెప్పేసి కువైట్ అధికారులు కూడా తెలుపుతూ ఉన్నారు. అలాగే ఎక్కువగా మనం చూసుకుంటే కువైట్ ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో పిల్ల పాపలతో అందరూ ఈ యొక్క గార్డెన్ కు హాజరయ్యారు. అలాగే ఈ యొక్క గార్డెన్ లో మనం చూసుకుంటే సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే బాణాసంచా, ఇతర వినోద కార్యక్రమాలు ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున ప్రజలు మనం చూసుకుంటే ఈ యొక్క గార్డెన్ కు హాజరవడం జరిగింది. ఈ సంవత్సరం కువైట్ జాతీయ దినోత్సవ వేడుకలు కువైట్ చరిత్రలో ఒక మైలురాయిగా మిగిలిపోతాయని చెప్పేసి కువైట్ లో ఉన్న నిపుణులు కూడా తెలుపుతూ ఉన్నారు. ఎందుకంటే కువైట్ ప్రజలు ఎంతో దేశభక్తి కనబరిచారని చెప్పేసి, గత సంవత్సరాలలో చూసుకుంటే ఇది కేవలం తక్కువ మాత్రమే ఉండేది. ఈ సంవత్సరం మాత్రం కువైట్ లో ఉన్న ప్రతి కువైటీ పౌరుడు తమ యొక్క దేశభక్తిని చాటుకున్నారని చెప్పేసి, అది ఏదో ఒక విధంగా చాటుకున్నారని చెప్పేసి కువైట్ లో ఉన్న నిపుణులైతే తెలుపుతూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.